హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసిన గోరుచిక్కుడుకాయతో డిఫరెంట్ కర్రీస్ చేసి ఉంటారు. ఈసారి పాలు వేసి ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. గోరుచిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో వీడియో లాగ్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కన్సిడర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ముందుగా గోరుచిక్కుడుకాయలని తీసుకొని తొడిమెలన్నీ కట్ చేసుకొని ఒకసారి కడిగి ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోరుచిక్కుడుకాయలని ఉడికించడానికి ఒక గిన్నె తీసుకొని కట్ చేసుకున్న వాటిని దాంట్లో వేసి తగినన్ని నీళ్లు కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే 1 విజిల్ వరకు ఉడికించి తీసుకోండి. సో ఇట్లా మరీ మెత్తగా కాకుండా ఒక 80% వరకు ఉడికేటట్టు చూసుకోండి. తర్వాత మీడియం సైజ్ 2 ఉల్లిగడ్డల్ని తీసుకొని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి కొంచెం జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉల్లిగడ్డలు మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ 1/2 స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీలోకైనా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిగడ్డను యూజ్ చేసినట్లయితే కర్రీ ఫ్లేవరే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందు ఉడికించి పెట్టిన గోరుచిక్కుడుకాయల్ని దీంట్లోకి వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లోనే చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసుకునేటప్పుడు సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నా కాబట్టి నేను ఎక్స్ట్రా సాల్ట్ని యాడ్ చేయట్లేదు. పచ్చివాసన పోయేంత వరకు మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఇట్లా ఉడికిన తర్వాత కాగబెట్టి చల్లార్చిన పాలని 3/4 గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని గోరుచిక్కుడుకాయలు కంప్లీట్గా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. కర్రీ కొంచెం దగ్గరికి అయ్యి కంప్లీట్గా ఉడికి ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ రైస్లోకి కాకుండా చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.